మర్యాదగా పెట్టించుకుంటావా స్వామి? మాట్లాడుతూ పిల్లకాయ కొడతావా? పసిపిల్లలకు పిల్లలకు కొడతాం రా మేము. అట్లా కొడితే వాళ్ళని భయపెట్టి మీ న్యాయం లెక్కరా. ఏమి నీ పెద్దలాం లేదేమిరా? ఏమిటికుంది? ఏమి ఆధార్ కార్డు తెచ్చుకొని పీపుల్స్కి వెళ్ళిపోయింది. ఫీ కాదు రా, ఉచితంగా వెళ్ళిపోయింది. ప్రయాణం పెట్టాడు కదా, పెట్టినాడు ఉచిత ప్రయాణం. స్త్రీలకు సౌకర్యం. సౌకర్యం పుట్టకో ఎప్పటి తెలిసి సౌకర్యం అంట. ఏమిరా? ఆగస్టు 16వ తారీఖు వెళ్ళిపోయింది నాకు అన్నాము. ఇక్కడ ముందు పెట్టి వెళ్తా చూసి మనకు పెట్టాడు ఆయన. నా నచ్చిందా ఏ చేసినాడక్క? ఏమి జరిగిందిరా? ఏమి జరిగిందంటే ఆగస్టు 15 మేము నేను నా పెళ్ళాము నా బిడ్డలు ఎగరేసి ఏంది జెండా మంచిది జాతీయ పతాకము అవురా ఎగరేసిమే. ఆ రాత్రిలో పనుకుంటున్నాయి. తెల్లారి 16వ తారీఖు వీళ్ళు పీ బస్సులు పెట్టేది నాకు తెలదాం. ఫ్రీ బస్సులు నా పిల్ల మేము చెలిగిదే. ఇదే సంగతి. తర్వాత ఏం జరిగింది? తెల్లారి బాగా పడుకుంటుంది పెళ్ళామని చెప్పి 7 గంటలకు లేచి పొద్దున్నే సంగడి చేసి ఉంటుంది. లేచి ఏమంటుకుంది, ఫస్ట్ బస్కి 6 గంటల బస్కి ఎక్కేసింది బస్సు. ఆ రోజు నుంచి అడ్రస్ తెలియదు. ఆ రోజు నాకు ఏ బస్సులో పోతుందో ఎవరితోనో పోతుందో మురళి నీకేమన్నా చూపించినా? నా కొడుక ఇంకా మూర్ఖత్వంలో ఉన్నావా? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుందిరా. సెల్ ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకు ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఒకసారి ఫోన్ ఇచ్చు కదా. ఫోన్ నెంబర్ ఏముంది? నేను చేస్తే ఎప్పుడు బిజీనే. ఎప్పుడు ఫుల్ బిజీనా? ఫుల్ బిజీ. ట్రై చేసినంతే ఏం చేసినంతే. ఏడు మంచిది కాదు మానవునికి. అది సంతోషంగా ఏదన్నా సాధించవచ్చు. పోతా అంటుంది. ఏది పోయేది కొట్టుకొచ్చు చెల్లు పెట్టుకోండి ఏమో. ఓహో ఇట్లా సరే. ఒక 4 నెలలు అవుతున్నది కదా మీ భార్య వెళ్ళిపోయి. 4 నుంచి భోజనం ఎట్లా? భోజనం నాకేం బాధ. ఏమే ప్రతిరోజు సాయంకాలం డ్రామా ఉంటా ఉంది. డ్రామా అయితే 3 పూటలు తినేసరి కమ్మని వెళ్ళిపోయి. ఒకవేళ డ్రామా లేకపోయినా కూడా ఆడుకునేస్తా అంతే. సరే భోజనం ఎలా గడిచిపోతున్నది కదా. ఎప్పుడైనా నువ్వు స్నానం చేయాలంటే వీపుతుంది ఎవరు? నీకు తెలివి ఎక్కువ. స్నానం చేసి ఈ కాలం బాధపడలా. బాత్రూమ్ 4 పక్కల గోళ్ళు ఉంటా ఉండలా. చేసేది వాళ్ళకు అన్ని తెలుగులు ఉన్నాయి కదరా. ఎందుకు ఇక్కడ వచ్చావు? సెంటర్ జైల్లో వేసినట్టే నా దగ్గరికి వస్తే ఎక్కడ పోయేకే లేదు ఇక్కడ. చిన్నగా కొట్టేది నేర్చుకోపో. మళ్ళీ పేర్లకు ఆతులు వస్తాయి, వాతలు వస్తాయి. తలారి ఎలాగో నా రాజ్యమునికి వచ్చావు. ఈ రాఘవరెడ్డి పౌరుష పరాక్రములు పరిపాలన చేసినటువంటి విధానం కూడా తెలుపుతా. హాలకిచ్చురా ఎప్పటిదేవా? మాది ఉత్తర దేశం. అవును, ఓలుగొండపురి పట్టణం. అటువంటి ఓలుగొండ రాజ్యం పరిపాలన చేసే పేద రాఘవరెడ్డి అందుర్రా. నమస్కారం. రాఘవరెడ్డి అంటే నువ్వేనా? నేనే. మీసాల కాటిగో కాదు కదా? ఎవరున్నారు నీకు దిక్కు? మళ్ళీ అంతా నువ్వే దోచేసుకోవాలా? కోహేస్తుందని
కోసే ఎత్తపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా గిని ఎట్లా పెండ్లాం లేదు గిని ఏం చేసుకోవాలి గిని ఆయనకి రెండు బెడ్షీట్ కప్పేయండి ఒక పని అయిపోతుంది ఎంగారు చేసే పండుగ నాకు చలి చచ్చిపోతుంది వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద రగ్గులు తెచ్చి నాకు తెచ్చాను నువ్వు కాదురా నా ఓలగొండపురి పట్టణమున నేను ఎన్ని రాజ్యములకు అధిపతులు తెలుసా? నాకేం తెలుసు చెప్పండి పెందామా తెలుగు హాలికి చూరా 33 గ్రామములకు మునుచూపు రెడ్డి గ్రామములకు హక్కుదారుడే ఈ రాఘవరెడ్డి పేరు చెప్పిన ఓలగొండలోనా పాలు తాగే పసి పిల్లల కూడా పాలు తాగరు రావాలి. ఈ రాఘవరెడ్డి నా మీద చేయకూడదు నాకేరే చేయేసి నాకు ఇష్టం ఉండదు నా పెళ్ళం గుర్తొస్తుంది మళ్ళా ఎవరు పట్టుకుని నీ పెళ్ళాం గుర్తొస్తే ఏం చేస్తావు ఆధార్ కార్డు అంత పని చేసింది వస్తే ఆధార్ కార్డు ఏం చేస్తావు? నువ్వు మురళే అక్కోళ్ళకి ఆధార్ కార్డు దొరకలేదు ఫ్రిడ్జ్ లో పెట్టి బేగం వేసి మళ్ళీ ఎక్కడ పోతారు యామారం దానికి వెళ్ళిపోయింది కాదురా కూరగాయలు ఫ్రిడ్జ్ లోనే ఆధార్ కార్డులు ఫ్రిడ్జ్ లోనే డబ్బులు ఫ్రిడ్జ్ లోనే దాంట్లో పెట్టుకుంటే బాగా బలంగా ఉంటాయి చెడిపోకుండా ఉంటాయా? నేను కూడా మొన్న 5,000 రూపాయలు కట్టపోయి ఫ్రిడ్జ్ లో పెట్టిన టీ ఫ్రిడ్జ్ లో అట్లే ఉంటాయి పలపల 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 అంటారే ఎల్ల కొడతా ఉంటాయి కానీ అందరూ బ్యాంకుల్లో పెడితే నేను పెట్టను నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టేది డీ ఫ్రిడ్జ్ లో పెట్టు ఏమన్నా కళ్ళు చూసి నగితే నాకు భలే పాపం వచ్చేస్తుంది కాదురా నీళ్ళు పోసి పెడితే మేలా ఈ రోజు నవ్విస్తావు మళ్ళీ ఎట్లా ఏమో టైం ఎవరు టైం ఎట్లుంది నాకేం తెలుసు అట్లా కాదురా వాళ్ళు ఇంకోరు వస్తారు ఇంకో పాపంలో వస్తారు అవును పాపన ఒక రకము అది నువ్వు ఏ రకము? నేను రెండో రకము రెండో రకం అంటే ఆర్గనిస్ట్ ఎట్లా చూడు పెళ్ళమ్మ చూడు నేను 33 గ్రామాలు చూపరెడ్డి 66 గ్రామాల హక్కుదారు ఈ రాఘవరెడ్డి ఓలుగొండలో పోతున్నాడంటే పోతుంటే పాలు తాగే పసిపిల్లలు కూడా పాలు తాగడం కూడా మానేస్తారా? పసిపెట్లేమో సరిపోయా అవును ఒకవేళ ఎవరైనా చుచ్చుమచ్చా అంటే వాళ్ళు కూడా నిలిపేయాలి. అంత భయంకరంగా ఉంటావు నువ్వు? భయంకరం కాదురా ముందు నుండి మా తాతగారు నుంచి మా వరకు ఇప్పుడు కూడా ఓలుగొండ ప్రజలు భయపడుతూనే ఉంటారు. మీ ముందర ఎవరు పోయిరు తలారి అదిగాక ఓలుగొండ రాజ్యమందున శివమతంలో జన్మించిన శివనాగిరెడ్డి పొద్దు పుట్టిన పొద్దు కుక్కిన ఓలుగొండ పట్టణమున శివుని కొలిసి శివకాపులమర మేము. అవును అంటే మన ఓలగొండపురి పట్టణంలో శివనామ సంకీర్తన తప్ప వేరే నామం పలకటానికి వీలే లేదు. ఒకవేళ అరదేశం పరదేశం మురళి నాలాంటి వాళ్ళు వచ్చి పొరపాట ఒకవేళ గోవిందా అంటే గోవిందంటే గుర్తులు కోసిన ఓలుగొండలో గోవిందంటే ఓలుగొండలో ప్రతి ఒక్కరికి ఇదే లక్ష్మీనారాయణ చెప్పరే లక్ష్మీనారాయణ చెప్పరా ఇదేందో పాగుట్టుకున్నాడు ఇదేందో లేడు చూడు చెడ్డ పేరు మనకే నేనేదో తమాసుకు వస్తూ నిజంగా తెచ్చుకున్నాడా? బాగా చెక్ చేయి. అట్లా చెప్పరో నీ అక్క 90 లేదని చెప్పరో నీ అక్క నా దగ్గర ఉందిలే దగ్గర ఉంది వాడే చెప్పింది నిజం చెప్పేశాడు అడుగోని
నువ్వు చెప్పు ఫస్ట్ ఆడుందా? నాకేం తెలుసు ఆధార్ అందుకు పిల్ల నీ పెన్లావును వెతికేదానికి నీకు సాధ్యం కాలేదు కాబట్టి ఎట్లుందో ఒకసారి చెప్పు, నేనన్నా వెతుకుతా. ఏం పోయి వస్తావా నా పెళ్ళం? ఎంతలా ఉంది, కలర్ ఎట్లుంది, ఏం చీర కట్టుకొని వెళ్ళింది, అవన్నీ చెప్పు. నా పెళ్ళామా అవురా ఎట్లుంటుందో తెలిసిన అవురా కొట్టంటే మెడగట్టి ఎప్పో ఎప్పో నాకు ఎత్తెట్లా పెళ్ళాము లప్పో లప్పో. కొట్టంటే మెడగట్టి ఎప్పో ఎప్పో నాకు ఎత్తెట్లా పెళ్ళాము లప్పో. నీట్గా ఆనిముత్యాలు లాంటి మాటలతో వివరించము. ఆనిముత్తి ఇలాంటి మాట్లాడితే ఎట్లా చూపా బాగా ప్రజలకు బాగా వినిపించాలి. వద్దంటే మెడగట్టి అట్లా కాదురా, ఏ కలర్ ఉందో చెప్పు. కల్లదా ఆ, సింపిరి చుట్టూ సీముడి ముక్కలు సికాయి లేదంట. అవునా? ఒక కన్నుంటే ఉంటనే లేదు కాటిక లేదంట. అన్ని అట్లే ఉన్నాయా? ఒక కాలుంటే ఒక కాలే లేదు చెప్పులు లేవంట. ఆహా, సరే కానీ ఉషం ఉంటే ఉషమే లేదు కమ్మలు లేవంట. అట్లా అమ్మాయిని ఎందుకు చేసుకున్నావురా? అంతకంటే మంచి పని నాకెవరు ఇస్తారు? ఆ, ఏం తక్కువ నీకు? నాకేం తక్కువ, అన్ని తక్కువ. నెత్తిన బొచ్చుందే మేము ఏయ్, బొచ్చుందే లేదని కాదు, గుణం ఉండాలి. గుణము పెన్లామ సాక్కుంటే ధైర్యం ఉండాలి. అయితే ఒక పని చెప్పా, ఏమి యాడ దొరుకుతుంది చెప్పు, 4 కేజీలు కొనకచ్చుకుంటా. ఏంది? ఏదో గుట్టమంటివే ధైర్యము, గుణము. ఆ, రావణప్ప నాకు 2 కేజీలు తెచ్చిస్తావా? రేపు 14కి ఎంత ఇక మా ఓలగొండపురి పట్టణమున మా కులం ఏమిటో తెలుసా? మీకు తెలియదా? ఏయ్, రెడ్డిలో అందరికంటే గొప్పైన కులం మాది. ఏ కులం అప్పదే? తెలుపు హాలికించురా. అహం ఒక నాటి కులముల పుట్టిన ఆడవలారేటి. రెడ్డి రాఘవుల రెడ్డిని ఏమేమో జాను ఓలగొండలో. మేము పోకనాటి వాళ్ళం. నాకు ఎవరు పా? రారా. నేను రాను, నువ్వు ఆ పక్కనే ఉండు. ఎలా చేతి పక్కన ఉండకూడదు. ఎట్లా కిసిరేసి పో. మేము పోకనాటి వాళ్ళం అంటే ఏమి నీకు అర్థము? నాకేం తెలుసు మీ కులం అదే. ఆ? ఆ బోకు నాకు సంబంధం లే. ఏమి? నాకు తిరగదు. నీ దగ్గర చెప్పించాలని చాలా రోజుల నుంచి ఆశగా ఉంది. అయ్యా పోకనాటి రెడ్లు అని ఒకసారి. ఒక నాకు నాకు తెలిసి నువ్వు కొడతావని, ఆ. అందుకోసం నాకు తిరగదంటే మళ్ళీ చెప్పించాడు. బడాయి కాపులము. ఏం కాపులు బడాయి కాపులం అంటారు. అడ్డట్టు కాదు బాయ్. కాపులందరూ గొప్పైన కులం వాళ్ళని బడాయి కాపులు, పోకనాటి కాపులు అంటారు. ఏమిలే, మా కొడుకు కాపు